హలో వెల్కమ్ టు AKS IAS. తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో రాబోతుందని చెప్పేసి మనకి ఈరోజు న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఉద్యోగాల జాతర అనేటువంటి ఈ యొక్క న్యూస్ మనకి ఏదైతే వచ్చిందో, సో త్వరలో 2000 గజెటెడ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి వేకెన్సీస్ రాబోతున్నాయి. సో గతంలో మీరు గుర్తున్నట్టయితే గతంలో మనము ఒక వీడియో చేయడం జరిగింది. తెలంగాణ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్స్ మేలో వచ్చే అవకాశం ఉందని చెప్పాం. సో ఎందుకు డిలే అయింది అని కూడా మనకి ఇక్కడ ఈ న్యూస్ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. సో త్వరలో 5000 పోస్టులతో కూడినటువంటి డిఎస్సితో పాటు రిమైనింగ్ గెస్టెడ్ ఆఫీసర్ల పోస్టులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోతుంది. ఎందుకు డిలే అయింది అంటే ఎస్సీ వర్గీకరణ వల్ల ఇంతకాలం ఆలస్యం అవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ అనేటువంటి రికమెండేషన్ రిపోర్ట్ రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఆమోదం కూడా జరిగిపోయింది. సో ఇప్పుడు ఈ అసెంబ్లీ ఆమోదించబడినటువంటి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో గవర్నర్ ఎప్పుడైతే ఆమోదించడం జరుగుతుందో, సో గవర్నర్ సంతకం అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ వర్గీకరణ అయిపోయిన తర్వాత వారికి వచ్చేటువంటి పోస్టులన్నీ ఇవన్నీ కూడా మనకి రాబోతున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ అదర్ తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి అందరికీ కూడా ఇది ఒక స్టార్టింగ్ ఫేజ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి ఈ యొక్క ప్రిపరేషన్ అనేటివి స్టార్ట్ చేసుకోవాలి. మీరు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నా, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నా సరే, నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే మనం ఒక 50% సిలబస్ కంప్లీట్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిమైనింగ్ సిలబస్ కంప్లీట్ చేసుకొని టెస్ట్ సిరీస్ కూడా రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ టెస్ట్ సిరీస్ ఎక్కువగా రాసిన వాళ్ళకి మాత్రమే మనకి మెయిన్ ఎగ్జామ్లో ఎక్కువగా మార్కులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో 2000 గెస్టెడ్ పోస్టులు అంటే మనకి దీంట్లో కంపల్సరీగా గ్రూప్ 2 గతంలో తక్కువ పోస్టులతో కూడినటువంటి నోటిఫికేషన్ గతంలో ఇచ్చారు. అదే సందర్భంలో పోస్టులు పెంచాలి అనేటువంటి ఉద్యమాలు కూడా జరిగాయి. సో కాకపోతే మరొక నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా రాబోతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. నా రోస్టర్ పాయింట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఫిక్స్ చేయబోతున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో రోస్టర్ మిస్టేక్స్ ఏవి కూడా లేకుండా ఉండడం కోసం. ఎందుకు అంటే మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో కూడా రోస్టర్ పాయింట్ తప్పు ఉందని చెప్పేసి లాస్ట్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ రేపు ఉందనగా ఈ రోజుటి వరకు కూడా విపరీతమైనటువంటి విద్యార్థుల నిరసన తెలియజేశారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సెట్ బ్యాక్స్ లేదా డ్రాబ్యాక్స్ ఉండకూడదు, ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ముందుగానే పక్కా ప్లాన్తో రావడం జరుగుతుంది. సో రాబోయేటువంటి తెలంగాణ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటిది ఒకసారి చూసుకున్నట్టయితే, సో ముందుగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఒకసారి మనం చూడాలండి. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా కంపల్సరీగా చూసుకోవాలి. గ్రూప్ 1 వచ్చేసి మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది. గ్రూప్ 2 వచ్చేసి ఓన్లీ ఒకే స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది, 4 పేపర్లతో కూడినటువంటి ఎగ్జామ్. సో సిలబస్ అంతా కూడా ఒకటే, కాకపోతే ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి సో గ్రూప్ 1కి మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది మొదటి నుంచే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకు ఫస్ట్ నుంచే ప్రాక్టీస్ చేయాలి సార్, మనకు సబ్జెక్ట్ అనేటువంటిది నేర్చుకున్న తర్వాత ఈ యొక్క మెయిన్స్ ప్రాక్టీస్ చేస్తామంటే కుదరదు. ముందుగానే మనం ప్రాక్టీస్ అనేటువంటి చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సబ్జెక్టివ్ ఏ విధంగా అంటే డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ఏ విధంగా రాయాలో మనం గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు గ్రూప్ 1 మెయిన్స్లో మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు గమనించినట్టయితే రీసెంట్గా వచ్చినటువంటి గ్రూప్ 1 రిజల్ట్స్ ఎప్పుడైతే చూసారో అక్కడ మనకి మెయిన్గా ఏం తెలిసిందే, ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేసిన వారికి మంచి మార్కులు వచ్చాయి. అంటే మొత్తం 20 క్వశ్చన్లు ఉన్నట్టయితే మొత్తం 15 క్వశ్చన్లు ఉన్నట్టయితే ఈ 15 క్వశ్చన్లు కూడా ఎవరైతే అటెంప్ట్ చేశారో వారికి మాత్రమే మంచి మార్కులు వచ్చాయి. అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్ కొంతమంది 12 రాశారు, కొంతమంది 10 రాశారు. టైం సరిపోలేదు. అంటే ఇక్కడ నీకు సబ్జెక్ట్ మాత్రమే కాదు, టైం మేనేజ్మెంట్ కూడా గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం మోస్ట్ ఇంపార్టెంట్లీ క్లాసెస్ అనేటువంటివి ఇప్పటి నుంచే విన్నట్టయితే సబ్జెక్ట్ నోట్స్ రాసుకుంటూ స్టాండర్డ్ మెటీరియల్ చదువుకుంటూ గ్రూప్ 1 గ్రూప్ 2కి మనం ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని AKS IAS ఒక న్యూ బ్యాచ్ తెలంగాణ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బ్యాచెస్ అనేటువంటి మనం తీసుకురావడం జరుగుతుంది, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ వేదికగా. సో ఆఫ్లైన్లో కూడా మీరు క్లాసెస్ వినొచ్చు అండ్ అదే క్లాస్ ఆన్లైన్లో లైవ్గా కూడా ఉంటుంది. ఒకవేళ లైవ్ మిస్ అయితే మనకు రికార్డెడ్ వీడియో, అదే వీడియో అందుబాటులో ఉండడం జరుగుతుంది నెక్స్ట్ 1 year వరకు అండ్ మోర్ దాన్ దట్ ఆల్సో.
అండ్ ఎవరైతే తెలంగాణ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 మెయిన్స్ కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకున్నటువంటి ప్రతి అభ్యర్థికి కూడా న్యూ బ్యాచ్ అనేటువంటిది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్తో కూడినటువంటి న్యూ బ్యాచ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ న్యూ బ్యాచ్లో మనకి డీటెయిల్స్ ఎట్లా ఉంటాయంటే బుక్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకేనండి. సో ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ రాబోయే రోజుల్లో విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది కూడా మనము ఈ యొక్క వీడియో తర్వాత చూసుకోవచ్చు. ఓకేనండి. సో ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే కంపల్సరీగా ముందు నుండి మనకు ఈ యొక్క ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపేర్ అవుతాము అనుకున్నట్టయితే మీరు వెనకబడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు ముందు వరుసలో ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.